ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు కూర్మ జయంతి 1వ తారీఖు 5/2026. కూర్మ జయంతి యొక్క ప్రాముఖ్యత. హిందువులకు కూర్మ జయంతి ఒక పవిత్రమైన రోజు. ఈ రోజున హిందువులు విష్ణుమూర్తి యొక్క కూర్మావతారాన్ని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం సముద్ర మథనం అనే దివ్య ఘట్టంలో సముద్రాన్ని మదించడానికి మండరాంచల్ పర్వతాన్ని ఉపయోగించారు. ఆ పర్వతం కుంగిపోవడం ప్రారంభించినప్పుడు విష్ణుమూర్తి ఒక పెద్ద తాబేలు రూపంలో అవతరించి ఆ పర్వతాన్ని తన వీపుపై మోశారు. కూర్మ జయంతికి హిందువులకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. భక్తులు విష్ణుమూర్తికి తమ కృతజ్ఞతను తెలియజేస్తారు. యోగామయ కూర్మదేవుని నివసిస్తుందని ప్రసిద్ధి నమ్మకం కారణంగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి కూర్మ జయంతిని ఒక శుభదినంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం సముద్ర దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన సముద్ర మథనంతో ముడిపడి ఉన్న ఈ అవతారం విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించారు. బలిపాలన కాలంలో రాక్షసులు చాలా శక్తివంతులయ్యారు. దుర్వాస మహర్షి శాపం వల్ల ఇంద్రుడు శక్తిహీనుడవ్వడంతో దేవతలు వారిని పోరాడలేకపోయారు. అందుచేత బలి 3 లోకాలకి తమ రాజ్యాన్ని స్థాపించగా దేవతలు నిస్సహాయులయ్యారు. దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. ఆయన దేవతలతో కలిసి సమస్యలను వివరించడానికి విష్ణుమూర్తిని సందర్శించారు. క్షీరసాగరంలో ఒక యుద్ధం చేయాలని విష్ణుమూర్తి సూచించారు. ఆ యుద్ధంలో దేవతలు అమృతం సేవిస్తే వారు అమరులవుతారు మరియు రాక్షసులను సంహరించగలరు. దేవతలు అంగీకరించారు. వారి మందారాంచల పర్వతాన్ని కేంద్రంగా నాగరాజైన వాసుకి తాళ్లుగా ఎంచుకున్నారు. వారు మందారాంచల పర్వతాన్ని క్షీరసాగరానికి తీసుకెళ్లారు. కానీ అది మునిగిపోవడం ప్రారంభమైంది. అందువల్ల విష్ణుమూర్తి కూర్ముడుగాను అవతరించి మందారాంచల్ పర్వతాన్ని తన వీపుపై ఎత్తుకున్నాడు. ఆ విధంగా దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం ముగిసింది. కూర్మ జయంతి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ వ్రతం ముందు రోజు రాత్రి ప్రారంభమై మరుసటి రోజు వరకు కొనసాగుతుంది. కూర్మ జయంతి వ్రతం ఆచరించిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు సహస్రనామం మరియు ఇతర వేద మంత్రాలను పఠిస్తారు. ఈరోజు విష్ణు సహస్రనామము విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. జీవితంలోని అడ్డంకులు తొలగించుకోవడానికి దైవాశీస్సుల కోసం భక్తులు తమ ప్రభువుని ప్రార్థిస్తారు. కూర్మ జయంతి రోజున భక్తులు విష్ణు ఆలయాలను దర్శించుకొని అక్కడ జరిగే క్రతువులను పాల్గొంటారు. దానాలు సమర్పించడం కూడా ఈ రోజున ఒక ముఖ్యమైన ఘట్టం. విన్నారుగా కూర్మ అవతారం గురించి, కూర్మ జయంతి గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.